హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అక్కడ గోపాలపట్నంలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే టాయ్స్ చూసి మా బాబు ఒకటే గోల, అనవసరంగా వాడికి తీసుకెళ్ళాలని అనిపించింది. చూసినవన్నీ తీసేసాడనమాట. అక్కడ వాడికి ఏం నచ్చుతుంది. సర్లే డీమార్ట్కి వచ్చామంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా, మనకి కాదు మన హస్బెండ్స్కి, ఎందుకంటే బిల్ పే చేయాలి కదా వాళ్ళే, అందుకోసం. కానీ చాలా క్యూట్గా అడిగిస్తే మాత్రం కాదనిలే, కట్టిస్తా. తీసుకుందాం అది కదా. మా ఆయన అయితే అంతే, క్యూట్గా అడిగితే మాత్రం బిల్ అంతా పే చేసిస్తారు. అదంతా అయినా సరే నేనంటే అంత ఇష్టం ఆయనకి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ చూసామంటే బొబ్బ, ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. కొనడానికి ఒక్కటే వెళ్ళినా సరే మళ్ళీ డీమార్ట్ అంతా తిరగాలనిపిస్తుంది అవి చూడడానికే కేవలం. నెక్స్ట్ బౌల్ చూసారు, ఎంత క్యూట్గా ఉంది కదా, ఎంత మంచి మోడల్స్, అసలు చాలా చాలా నచ్చాయి నాకైతే. ఇవి కొంచెం పూజలకి, దేవుడికి వండడం కోసం సపరేట్గా అలా ఉంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. దోశ తవ్వాలు, నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బౌల్ చూసాను, ఎగ్స్ బాయిల్ చేయడానికైనా అలా యూజ్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది, చాలా నాకైతే చాలా నచ్చి చూసినవన్నీ తీసుకోవాలనిపించింది కానీ లేదు. మా చిన్న పాపకి డ్రెస్సెస్ తీసుకున్నా, చాలా మంచి ఒక 10 జతలు తీసుకున్నాను, అంత నచ్చాయి. ఇంకా వీడికి నచ్చిన టాయ్స్ తీసుకున్నా. ఇదే చాలా ఎక్కువ బిల్ అయిందనమాట. ఇవి నాకు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మిగిలినవన్నీ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. సర్లే నేను లాస్ట్కి గ్రాసరీ దగ్గర అయితే చాలా మంచి ఆఫర్స్ పెట్టారు తెలుసా. గ్రాసరీ చాలా బాగుంది, ఆఫర్స్ అయితే అంత మంచి ఆఫర్స్ పెట్టారు. అస్సలు ఖాళీ అయిపోయింది గ్రాసరీ మొత్తం, సగానికి సగం, అంత మంచి ఆఫర్స్ పెట్టారు. అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. అసలు నేను మెయిన్ బుల్లెట్ జార్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా చిట్టి తల్లికి మంచి చిట్టి చిట్టి క్యూట్ డ్రెస్సులు తీసుకున్నాను. అంతే, నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇదిగో బ్యాగ్ కూడా లేదని బ్యాగ్ కూడా తీసుకున్నాను. బాయ్ బాయ్.